నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. కదిరి పుట్టపర్తి నియోజకవర్గాలలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి లబ్ధిదారులకు పెన్షన్ నగదును అందించారు. కార్యక్రమం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇక్కడ నుంచి మొదలు పెడితే వచ్చే రోజుల్లో ఏదైతే సూపర్ 6లో ఉన్నటువంటి పథకాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయబోతున్నామని చెప్పేసి కూడా ఘంటాపథంగా చెప్తాను. అంతేకాదు భారతదేశ రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి, ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో నిలబడిపోయారు. భవిష్యత్తులో కూడా ఆయన ఆదర్శప్రాయుడుగానే నిలవబోతున్నారు. ఏ రకంగా అయితే ఈ రోజున సంక్షేమానికి ఆద్యుడిగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని ప్రతి తెలుగువాడు ఆలోచన చేస్తాడో, ఏ ప్రభుత్వాలు కేంద్రంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఏర్పడిన తర్వాత కూడా ఆయన ఆలోచనలకు అనుగుణంగానే సంక్షేమం అమలు చేయాలనే ఆలోచనకి ముందుకు పోతున్నారో, భవిష్యత్తులో సంక్షేమం అమలు చేయాలంటే కూడా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాన్ని ఆయన అనుసరించేటువంటి పద్ధతులే ఒక ప్రెసిడెన్సీగా ఆదర్శనీయంగా నిలవబోతున్నాయనేది ఖచ్చితంగా వచ్చే రోజుల్లో నిలవబోతోంది. ఈ రాష్ట్రంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈ రోజున ఎవరైతే వాళ్ళ ఇళ్ళ దగ్గరకు వచ్చి చేస్తామో భవిష్యత్తులో కూడా ఇది కొనసాగిస్తాం. రాజకీయ లాభాపేక్షతో చంద్రబాబు నాయుడు గారు వస్తే పెన్షన్లు ఆపేస్తారు, చంద్రబాబు నాయుడు గారు వస్తే మీ ఇళ్ళ దగ్గరకు వచ్చి పెన్షన్లు ఇవ్వరు అని దుష్ప్రచారం చేసినటువంటి వాళ్ళకి చెంపపెట్టు లాంటి సమాధానం మేము చెప్తున్నాం. వచ్చే రోజుల్లో గత ఎన్నికల్లో మీరు చేసినటువంటి దుష్ప్రచారాలు రాష్ట్రంలో కావచ్చు, స్థానికంగా ఈ నియోజకవర్గంలో కావచ్చు, మీరు చేసినటువంటి దుష్ప్రచారాలని తిప్పికొట్టేటువంటి కార్యక్రమాలే ఉండబోతున్నాయి. ఈ నియోజకవర్గం నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి వరకు కూడా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీకి కూడా మేము ఈ సందర్భంగా తెలియజెప్తున్నాం. అభివృద్ధి సంక్షేమం అనేది నినాదంగా ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎప్పుడు కూడా ఈ తెలుగు జాతి ప్రపంచ పటంలోనే మొదటి స్థానంలో ఉండల్లా తెలుగు జాతి అనే ఆలోచనతో ప్రతి కార్యక్రమం కూడా ఆలోచన చేస్తారు, ఆయన రూపకల్పన చేస్తారు. ఆ దిశగానే మేమందరం కూడా ఆయన ఇచ్చేటువంటి స్ఫూర్తితో, ఆయన ఆశయంతో, ఆయన సంకల్పంతో ఏదైతే ముందుకు పోతున్నారో వాటన్నిటినీ కూడా ఈ ప్రభుత్వం కొనసాగించబోతోందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. అంతేకాకుండా ఈ రోజునే మున్సిపాలిటీలో కూడా మాకు ఎక్సెప్షో సభ్యునిగా ప్రమాణ స్వీకారం ఉంది 11:30కి. ఈ రోజున మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తాం. దుష్ప్రచారాలు చేసుకుంటూ మత విద్వేషాలు రెచ్చగొట్టుకొని, మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయ లాభాపేక్ష చేసుకోవాలనుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఈ రోజున వాళ్ళకి పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్పినారు. గెలిచిన తర్వాత చెప్తున్నాను, మాకు మనసులో ఎక్కడ కూడా వైషమ్యాలు లేవు. అందరూ మా వాళ్ళే, అందరి మంచి కోరేటువంటి వాళ్ళమే. ఈ నియోజకవర్గము, ఈ మున్సిపాలిటీ అభివృద్ధి కోరేటువంటి వాళ్ళమే. ఈ మున్సిపాలిటీని అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలపాలనే ఒక పట్టుదలతో, సంకల్పంతో ముందుకు పోతాం. అందరూ కూడా ఆలోచన చేసుకోండి. గతంలో ఏదైతే ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని 5 కోట్ల మంది పండగ వాతావరణంలో ఉన్నారు. కారణం ఏమంటే భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రములో ఎవ్వరూ చేయనంతగా, మనం కూడా ఊహించినంతగా నెలకు 4,000 రూపాయలు వృద్ధులకు, వితంతువులకు ఇస్తున్నారు. వికలాంగులకైతే 6,000 రూపాయలు ఇస్తున్నారు. కొంతమందికి 10,000, దీర్ఘకాలిక వ్యాధుల్లో 15,000 ఇస్తున్నారంటే నెల నెల ఉద్యోగస్తుకి ఏ విధంగా జీతం ఇస్తున్నారో తూచా తప్పకోకుండా 1వ తేదీ 6 గంటలకే టంచనగా ఈ పెన్షన్ ఇస్తున్నారంటే ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం అని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. చిన్న పని కాదు. చిన్న చిన్న రాష్ట్రాలు, కేరళ ఇటువంటి రాష్ట్రాలకు ఉండే బడ్జెటే దీనికి సరిపోతుంది. అంటే 65,31,000 మందికి లబ్ధిదారులు ఉన్నారు. దాదాపు 34,000 కోట్ల రూపాయలు ప్రతి ఒక్క సంవత్సరము పంచుతున్నారు. అంటే పేద ప్రజల పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత కమిట్మెంట్ ఉందో, ఎంత చిత్తశుద్ధి ఉందో దీనికంటే వేరే చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో మీరు చూశారు, 200 రూపాయల పెన్షన్ను 2,000కు పెంచామంటే 18 రూపాయలు పెంచే పెన్షన్ గతంలో కూడా. ఇప్పుడు 3,000 4,000 రూపాయలకు ఇమీడియట్ గా ఒక్కరోజు పెంచుతున్నాం. గతంలో వైఎస్ఆర్సీపీ 1,000 రూపాయలు 5 ఏళ్లు పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఏవైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో పొందుపరిచామో సూపర్ 6 అన్నింటిని కూడా తూచా తప్పకుండా అమలు చేస్తాం. దీనివల్ల ప్రతి ఒక్క ఇంటికి 2 లక్షలు వచ్చి
5 లక్షల వరకు లబ్ధి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో పేదరికం అనేది తొలగించాలి, పేద ప్రజల జీవితాలు వెలుగు చిందించాలని మంచి సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ, విపరీతమైన ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా పేద ప్రజల పట్ల ప్రేమతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా ఎన్ని జన్మలెత్తినా చంద్రబాబు నాయుడు గారికి రుణం తీర్చుకోలేరని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తూ అన్ని నీతిగా నిజాయితీగా తప్పకుండా చేస్తామని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం. నేను మీ పల్లె సింధూరారెడ్డిని మాట్లాడుతున్నాను. ఇవాళ కొత్త చెరువు ఎస్సీ కాలనీలో ఉన్నామండి. పెన్షన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపకంలో ఈరోజు స్టార్ట్ అయింది. పొద్దున 6 గంటలకే స్టార్ట్ చేశానండి. చంద్రన్న గారు సూపర్ 6 పథకాల్లో ఏవైతే పథకాలు చెప్పారో అందులో ముఖ్యంగా ఉన్న పథకం పెన్షన్ 3,000 నుంచి 4,000 చేయడం. మనం గత ప్రభుత్వం తీసుకొని చూసుకుంటే 5 సంవత్సరాల్లో 250 చొప్పున 5 సంవత్సరాల్లో ఇప్పుడు 3,000 చేశారు 2,000 నుంచి. దాంతో పోల్చుకుంటే ఇప్పుడు చంద్రన్న గారి ప్రభుత్వంలో రాగానే ఫస్ట్ నెల ఇది రాగానే పాత నెల అరియర్తో పాటు ఇప్పుడు 7,000 అందజేస్తున్నారంటే ఇది దేశంలోనే ఏ ప్రభుత్వం చేయని ఒక పని. దాదాపు 34,000 కోట్ల పైగా ప్రతి సంవత్సరం పెన్షన్ రూపంలోనే మన పెద్దవాళ్ళకిను వికలాంగులకిను అందరు పెన్షనర్స్కి అందజేస్తారంటే ఇది ఒక చాలా గొప్ప విషయం. కష్టపడుతున్న వాళ్ళు పెద్దవాళ్ళు పని చేసుకోలేకుండా ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి ఇది చాలా గొప్ప ఆసరా. ఇది వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లల మీద ఆధారపడకుండా వాళ్ళంతకు వాళ్ళు పెన్షన్ ద్వారా వాళ్ళ కావాల్సిన మందులు అన్నీ తెచ్చుకునే గొప్ప అవకాశం వాళ్ళకి చంద్రన్న గారు కల్పిస్తున్నారు. 200 నుంచి 2,000 చేసిండేది కూడా చంద్రన్న గారే. అలాంటిది 2,000 నుంచి 3,000 చేస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం కష్టం పడి ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత 3,000 చేశారు. దాంతో పోల్చుకుంటే మనం చూసుకుంటే ఇలా 4,000 వెంటనే చేసిన ప్రభుత్వంకి ఎంత ఇప్పుడు లోటు బడ్జెట్లో కూడా ఎంత బాగా అందజేస్తున్నారో ఒకసారి చూసుకోవాలి. ఖచ్చితంగా ఇవే కాకుండా సూపర్ 6 పథకాల్లో ఉన్న ప్రతి ఒక్క పథకం కూడా ప్రతి ఒక్కరి ఇంటికి చేరుతుంది అనే నమ్మకం అయితే ఇవాళ జరిగే స్టెప్తోనే అందరికీ నమ్మకం కుదిరిపోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం నాయకత్వం. ఎనికి బాగా అంటే మీరు పోతే ఎనికి వస్తే అందరూ అవుతారు. ఎవరు బాగుంది ఎట్లా అట్లే ఉంటే అట్లే ఉంటారు అంతే. గ్రూప్ వచ్చి పాల్గొంటారు.